అనసూయ జబర్దస్త్ మానేయటంతో కన్నడ అమ్మాయి సౌమ్యారావు ఎంట్రీ ఇచ్చింది. ఏడాదికి పైగా ఆమె షోలో ఉన్నారు. సడన్ గా ఆమె జబర్దస్త్ లో కనిపించలేదు. జబర్దస్త్ కి ఆమె దూరం కావటానికి కారణమేంటో తెలియజేసింది. అలాగే హైపర్ ఆది ఎలాంటి వాడో కూడా బయటపెట్టింది. 9 ఏళ్లకు పైగా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న అనసూయ 2022లో తప్పుకుంది. ఇతర షూటింగ్స్ లో బిజీ కావటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కావటం లేదని అనసూయ చెప్పింది. అయితే ఆమె నిష్క్రమణకు అనేక కారణాలున్నాయని అనంతరం తెలిపింది. ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. జబర్దస్త్ అత్యంత పాపులర్ షో కాగా స్టార్ యాంకర్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. చాలా మంది అనసూయ పొజిషన్ కోసం పోటీ పడ్డారు. అనూహ్యంగా కన్నడ సీరియల్ నటి సౌమ్యారావుకు ఆ ఛాన్స్ దక్కింది. సౌమ్యారావుకు తెలుగు రాదు. గ్లామర్ లో అనసూయకు ఏమాత్రం పోటీ కాదు. ఈ క్రమంలో సౌమ్యారావుకు జబర్దస్త్ షో ఒక ఛాలెంజ్ లా మారింది. హైపర్ ఆది ఒక రేంజ్ లో సౌమ్యారావును ఆడుకునేవాడు. తెలుగు పూర్తిగా రాకపోవడంతో సౌమ్యారావుకు కొన్ని పంచులు అర్థమయ్యేవి కాదు. అనసూయ మాదిరి ఆమె కౌంటర్లు కూడా ఇవ్వలేకపోయేది. అయినప్పటికీ కొన్నాళ్లకు పైగా సౌమ్యారావు జబర్దస్త్ షోలో ఉంది. సడన్ గా షోలో ఆమె కనిపించటం లేదు. దీంతో హైపర్ ఆది తనను ఇబ్బందులకు గురి చేశాడు. అందుకే షో నుండి తప్పుకుందని పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ పుకార్లకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆది వల్ల తాను జబర్దస్త్ మానేశానన్న వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. తనపై వేసే జోక్స్ కామెడీలో భాగమే. హైపర్ ఆది బాగా ప్రోత్సహించాడు. అక్కడ ఎవరు ఎవరిని తొక్కేయాలని చూడరు. అందరూ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లే అని సౌమ్యారావు చెప్పింది. జబర్దస్త్ నుండి మల్లెమాల సంస్థ తనను తప్పించినట్టు పరోక్షంగా సౌమ్యారావు చెప్పారు. ఆమె ఒక చిన్న కథతో ఈ విషయం వెల్లడించారు. కష్టపడి ఒక వ్యక్తి సైకిల్ కొనుక్కుంది. అనంతరం చిన్న మారుతి కారు కొని అందులో తిరిగే స్థాయికి వెళ్ళింది. సడన్ గా బెంజ్ కార్ తీసుకుని నువ్వు నడపాల్సిన కారు ఇది అని అందులో ఎక్కించారు. కొంత దూరం ప్రయాణం చేశాక దించేశారు. బెంజ్ కారులో ప్రయాణం చేసినందుకు సంతోషించాలా, ఉన్న కారుకు కూడా దూరంగా వదిలేశారని బాధపడాలా అని సౌమ్యారావు అన్నారు. అంటే జబర్దస్త్ రూపంలో బంపర్ ఆఫర్ ఇచ్చి సడన్ గా తొలగించటం ద్వారా రోడ్డున పడేశారని ఇండైరెక్ట్ గా సౌమ్యారావు చెప్పారు.